లక్ష్మి అగ్నిదేవ్కు ఫోన్ చేస్తూ ఉంటుంది. డాడీ, లక్ష్మి ఆంటీ ఫోన్ చేస్తున్నారు అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది. ఏంటి, లక్ష్మి ఫోన్ చేస్తుందా? అయితే గుడ్ న్యూసే అయి ఉంటుంది అని చెప్పి అగ్నిదేవ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి లక్ష్మి ఇలా ఫోన్ చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అగ్నిదేవ్ గారు, జాబిల్లికి పృథ్వీకి పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి తొందరలోనే, ఆ ముసలాముడ పున్నమి చచ్చిపోతున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు, మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, ఆ ముసలాముడుకు ట్రీట్మెంట్ చేపించడానికి 25 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు కదా, మీరు చూస్తే సిల్లి గవ్వ కూడా ఇచ్చేలా లేరు. పృథ్వీకి పున్నమికి అంత డబ్బులు ఎలా సంపాదించాలో అర్థం కాలేదు. అందుకే ఆ పున్నమికి ఎవరో మూలికలు తీసుకొస్తే గనక 25 లక్షలు ఇస్తామని చెప్పారంట. అందుకని చెప్పి ఆ పున్నమి కదిరివనానికి వెళ్ళింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి, కదిరివనానికి వెళ్ళిందా? అంటే అక్కడ పులులు ఎలుకబంట్లు తిరుగుతాయని చెప్పుకుంటూ ఉంటారు, అదేనా అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు. అవునండి, అక్కడికే వెళ్ళింది. అలా వెళ్ళిన పున్నమి తిరిగి రాదు. దాంతో ఈ ముసలాముడు కూడా చస్తుంది. ఇక పృథ్వీ దగ్గర ఏదో ఒకలా యాక్ట్ చేసి నాకు వచ్చిన నటనంతా కూడా పృథ్వీ దగ్గర చూపించి జాబిల్లికి పృథ్వీకి పెళ్లి జరిగేలా నేను ఒప్పిస్తాను, ఏర్పాట్లు కూడా చేసుకోండి అని చెప్పి అగ్నిదేవ్కు లక్ష్మి చెప్తూ ఉంటుంది. మీ పనికిరాని మాటలు ఆపుతారా? ఆ పున్నమికి పులులు ఎలుగుబంటలు తెలియని విషయమా అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది. ఏంటి జాబిలమ్మ అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. నేను చెప్పింది నిజమే కదా, మొదటి నుంచి అడవుల్లో తిరుగుతున్న పున్నమికి ఆ ఎలుగుబంటలు తెలియదా, పులులు తెలియదా? ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పున్నమి తిరిగి వస్తుంది అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి, ఆ పున్నమి చచ్చిపోతుందని మనమైతే అనుకుంటూ సంతోషంగా ఉందాం, కానీ నువ్వు మాత్రం పృథ్వీని జాబిల్లితో పెళ్లికి ఒప్పించాలి అని చెప్పి అగ్నిదేవ్ ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి డాడీ, లక్ష్మి ఆంటీతో అలా చెప్పారు అని చెప్పి మయూక అడుగుతూ ఉంటే, ఏముంది, ఆ పున్నమి ఆ పులులు ఎలుగుబంటుల చేతిలో సావకపోయినా సరే మన మనుషుల్ని తీసుకెళ్ళి పులులు ఎలుగుబంటుల చేతుల్లో చచ్చినట్టు క్రియేట్ చేద్దాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. సూపర్ డాడీ అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది. ఆ పున్నమి చచ్చిపోగానే మా పెద్దమ్మ కూడా చచ్చిపోతుంది. ఇక నీకేంటి మయూక, నువ్వు ప్రేమించిన పృథ్వీని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండు, సంతోషంగా ఉండు అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పున్నమి కదిరివనం దగ్గరికి వెళ్తుంది. డైరెక్ట్గా ఫారెస్ట్ లెక్కే వెళ్తూ ఉంటే అక్కడ సెక్యూరిటీగా ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ చూసి, ఏంటమ్మా పుట్టింట్లోకి వెళ్తున్నావు, ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంది, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అయినా ఈ ఫారెస్ట్లకు వెళ్ళిన వారు ఎవరైనా సరే తిరిగి రావటం అనేది జరగని పని, అందుకే ఇక్కడికి ఎవరు కూడా వెళ్ళటానికి వీలు లేదు. ఇప్పటికే పులులు ఎలుకబంట్లు చాలా మందిని చంపాయని తెలిసింది అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. మేము అడవి బిడ్డలం, అడవిలోనే పుట్టాము, అడవిలోనే పెరిగాము. ఈ అడవిలో దొరికే కూరగాయలు, పండ్లు, వర్షాకాలంలో ఇంకా అన్ని సీజన్లో దొరికే కుంకుడుగాయలు లాంటివి తీసుకెళ్ళి మేము వాడుకుంటూ కొన్నిటిని అమ్ముకుంటూ బ్రతుకుతుంటాము. అలాంటి నేను ఈ ఫారెస్ట్లకి పుట్టింట్లోకి వెళ్తాను ఎస్ఐ గారు అని చెప్పి పున్నమి చెప్తుంది. అది కాదమ్మా, ఈ ఫారెస్ట్లోకి వెళ్ళిన వారు ఎవరైనా చనిపోతే గనక మా ఉద్యోగం పోతాయి, వద్దమ్మా అని చెప్పి ఆఫీసర్ చెప్తూ ఉంటే, లేదు సార్ ప్లీజ్, మా నాన్నమ్మ ప్రాణాలు కాపాడడం కోసం ఈ ఫారెస్ట్లో దొరికే కొన్ని వనమూలికలు తీసుకెళ్ళి కొంతమందికి ఇవ్వాలి, ప్లీజ్ నన్ను లోపలికి పంపించండి అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది. ఎంత చెప్పినా కూడా వినేలా లేవు అని, అందుకే ఇదిగో ఈ కాగితం మీద సంతకం పెట్టి లోపలికి వెళ్ళు అని చెప్పి ఆఫీసర్ చెప్పడంతో పున్నమి ఆ కాగితం మీద సంతకం పెట్టి లోపలికి వెళ్తుంది. ఈ అమ్మాయి ఎందుకో ఇంత చెప్తున్నా వినకుండా లోపలికి వెళ్ళింది అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పున్నమి భయపడుతూ లోపలికి వెళ్తుంది. పున్నమి వెనకే అగ్నిదేవ్ కూడా వస్తాడు. కొంతమంది రౌడీని తీసుకుని వస్తాడు. అగ్నిదేవ్ని కూడా ఫారెస్ట్లోకి వెళ్లకుండా ఫారెస్ట్ ఆఫీసర్ అడ్డుకుంటూ ఉంటే ఇక అగ్నిదేవ్ ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి 5 లక్షలు డబ్బులు ఇస్తాడు. మేము ఏం చేసినా కూడా నువ్వు మాకు అడ్డు రాకూడదు, మేము లోపలికి వెళ్ళి ఒక పని చేయాలనుకుంటున్నాం అని చెప్పి అగ్నిదేవ్ ఆ ఫారెస్ట్ ఆఫీసర్కు ఏదో చెప్తూ ఉంటాడు. అదంతా కూడా మనకి వినిపించదు.
ఇక ఆ ఫారెస్ట్ ఆఫీసర్ 5 లక్షలు డబ్బులు తీసుకుని వాళ్లకు ఏదో కాగితం ఇచ్చి లోపలికి పంపిస్తాడు. ఇక అగ్నిదేవ్ రౌడీలతో లోపలికి వెళ్తాడు. అప్పుడే పున్నమిని చూస్తాడు. పున్నమి సడన్గా కిందకి వంగి చూస్తూ ఉంటుంది. అక్కడ పులి నడిచిన అచ్చులు కనిపిస్తూ ఉంటాయి. వాటిని పున్నమి చూస్తూ ఉంటే అగ్నిదేవ్ రౌడీలతో ఏంటి ఆ పున్నమి అంతలా వంగి చూస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏముంది, పులి అచ్చులు కనిపిస్తున్నాయేమో అందుకే అలా చూస్తుందేమో అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఈరోజు ఆ పున్నమి ఆ పులి చేతిలో చచ్చిపోవాలి అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. పులి ఎప్పుడు వస్తుందో తెలియదు. అంతేకాదు ఆ పున్నమి మొదటి నుంచి అడవుల్లో తిరిగిన బిడ్డ. అలాంటి బిడ్డకు పులులన్నా ఎలుకబంట్లన్నా ఏం భయం ఉంటుంది అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. మరి ఏం చేయాలి అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే మనం అనుకున్న ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్నే అమలు చేద్దాం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఎలాగైనా సరే పున్నమిని ఎడం వైపు ఉన్న పులులు వెళ్ళే ఉచ్చు వైపు మళ్ళిద్దాం. వెంటనే ఆ ఉచ్చులో బిగించడంతో పున్నమి ఆ ఉచ్చులో చిక్కుకుంటుంది. అప్పుడే పులులు వచ్చి పున్నమిని చంపేస్తాయి అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. మరి పున్నమిని ఆ దారి వైపు మళ్లించడం ఎలా అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే మీరు ఏదో ఒకటి ప్లాన్ చేయండి సార్ అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. సరే అయితే నేను చెప్పిన విధంగా చేయండి అని చెప్పి అగ్నిదేవ్ రౌడీలకు ఏదో చెప్తూ ఉంటారు. అదంతా కూడా మనకి వినపడదు. సరే సార్ మీరు చెప్పినట్లుగానే చేస్తామని చెప్పి రౌడీలు వెళ్తూ ఉంటారు. ఇక పున్నమి ఇదేంటి పులి అచ్చులు ఇటువైపు ఉన్నాయి అని చెప్పి పులి వేటకు వెళ్ళిందనమాట. పులి వేటకు వెళ్తే రావడానికి సమయం పడుతుంది. ఈ లోపల నేను మూలికలు తీసుకోవచ్చు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ పులి వెళ్ళి ఇప్పటికే చాలా టైం ఏమైందో ఈ లోపలే పులి వస్తే నన్ను చంపేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ పులి వచ్చి నన్ను చంపేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే నానమ్మ ప్రాణాలు మనకు దక్కు, ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పి పున్నమి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అగ్నిదేవ్ పంపిన రౌడీలు వచ్చి ఏంటమ్మా ఉన్నావు, చూస్తుంటే అడవి బిడ్డలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అవునన్నా మాది కొయ్యగూడానికి సంబంధించిన దాన్ని అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. నాకు కొన్ని మూలికలు కావాలి, వాటి కోసమే ఈ అడవిలోకి వచ్చాను అని పున్నమి చెప్తూ ఉంటుంది. ఈ అడవిలో ఎలుగుబంట్లు పులులు తిరుగుతాయంట కదమ్మా, నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే లేదన్నా నాకు మూలికలు కావాలి అందుకే వచ్చాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ, కుడివైపు ఉన్న అడవిలో మూలికలు ఎక్కువగా ఉంటాయని విన్నాను అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. అదేంటన్నా అలా చెప్తున్నారు, తూర్పు వైపును కదా మూలికలు ఉండేది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే తూర్పు తీసుకువెళ్తే మూలికల కోసం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా అటువైపు జనాలు ఎవరూ తిరగరు, పులులు ఎక్కువగా తిరుగుతాయని విన్నాను. మా గుడుమమ్మ ఇవన్నీ నీకు మంచిగా చెప్తున్నాను, అందుకే కుడివైపుకు వెళ్ళమ్మా అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే ఆ గూడెం వాళ్ళు అబద్ధం చెప్పరు, నిజమే చెప్తారని పున్నమి మనసులో అనుకుని రౌడీలు చెప్పిన దిక్కుకు వెళ్తూ ఉంటుంది. ఆ పున్నమి ఉచ్చులో చిక్కుకోవడం నా కళ్ళారా చూడాలి అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. సరే పదండన్న వెళ్దాం అని చెప్పి రౌడీలందరూ కలిసి పున్నమిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఇక పున్నమి టెన్షన్ పడుతూ ఆ కుడివైపున ఉన్న దిశకు వెళ్తూ ఉంటుంది. ఇక పున్నమి భయపడుతూ వెళ్తూ ఉంటే ఆ రౌడీలు కూడా పున్నమిని ఫాలో వెళ్తూ ఉంటారు. అన్న ఇంకొక 10 అడుగులు వేస్తే గనక ఆ వలలు ఉన్న ఏరియాకి వెళ్ళిపోతాం అని చెప్పి రౌడీలు అగ్నిదేవ్కి చెప్తూ ఉంటారు. పదండ్రా పదండి, ఆ పున్నమి ఎలా చేస్తుందో చూడాలి అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. ఆ పున్నమి వలలో చిక్కుకోవడం, ఆ పున్నమిని పులి చంపడం అదంతా కూడా నా కళ్ళారా చూడాలి. పున్నమి ఈ అడవిలోనే చచ్చిపోవాలి. పున్నమి చచ్చిందన్న విషయం తెలుసుకుని మా పెద్దమ్మ కూడా చచ్చిపోవాలి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. ఇక పున్నమి రౌడీలు చెప్పిన దిశగా ఆ మూలికల కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక పున్నమి ఫాలో అవుతూ అగ్నిదేవ్ రౌడీలు పున్నమి వెనకే వెళ్తూ ఉంటారు. ఒకవేళ పున్నమి ఆ పులి చేతిలో చావకపోయినా ఆ పున్నమిని మనమే చంపి ఎలుగుబంట్లు పుల్లు చంపాయని ఆ పున్నమి మీద వేసేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు ఫారెస్ట్ ఆఫీసర్ ఈ అమ్మాయిని వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఎందుకు ఆ అమ్మాయి వెనకే వీళ్ళు వెళ్ళారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అయినా మనకెందుకులే, మనకు రావాల్సిన డబ్బులు మనకు వచ్చాయి అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ ఆ మనసులో అనుకుంటూ ఉంటారు. అప్పుడే పృథ్వీ ఫారెస్ట్ దగ్గరికి వచ్చి పృథ్వీ కూడా డైరెక్ట్గా ఫారెస్ట్ లెక్క వెళ్ళబోతుంటే ఆగు అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ ఆప్ చేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి పృథ్వీని ఫారెస్ట్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే పృథ్వీ ఫారెస్ట్ ఆఫీసర్కి ఏదో చెప్తూ ఉంటాడు. ఇక ఫారెస్ట్ ఆఫీసర్ పృథ్వీతో సంతకం పెట్టించుకుని పృథ్వీని కూడా ఫారెస్ట్లోకి వెళ్ళడానికి వదిలిపెడతాడు. ఇక పృథ్వీ, పున్నమి, అగ్నిదేవ్ ముగ్గురు కూడా ఫారెస్ట్ వెళ్తూ ఉంటారు. ఇక అగ్నిదేవ్ అప్పుడు
రౌడీల్ని ఇలా అడుగుతూ ఉంటారు. ఒరే ఆ పున్నమి వలలో చిక్కుకుపోయినా పులి చంపకపోయినా ఎలా అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, ఏముందన్నా అక్కడ పులి కోసం తీసుకున్న గుంతలు ఉన్నాయి, ఆ పున్నమి ఆ గుంతల్లో పడేస్తే మన ప్లాన్ సగం పూర్తయిపోయినట్లే అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే, అయితే పున్నమిని అలానే చేయాలరా, ఆ గుంతలో పడేయాలి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.